నవ్వు ఇక్కడ చూడండి సార్, 3 చే భాగించబడే రెండంకెల సహజ సంఖ్యల అన్నిటి యొక్క మొత్తము, సహజ సంఖ్యల అన్నిటి యొక్క మొత్తము. రైట్, మెథడ్ 1 మీకు మెథడ్ 1 మీకు ఎలా చెప్పుంటారు కూడా, రైట్, నేను ఊహించుకోగలుగుతాను. మీకు ఎలా చెప్తారు కూడా నేను చెప్తాను సార్. 3 చే భాగించబడే రెండంకెల సహజ సంఖ్యలు. చిన్న సహజ సంఖ్య ఏంటి 3తో భాగింపబడేది? 12. దాని తర్వాత 3తో భాగించాలంటే 3 యాడ్ చేస్తే చాలు. 12 నుంచి 99. మీకు ఎలా చెప్తారో చెప్తాను. 12 నుంచి 99. ఇక్కడ చూడండి సార్, 12 నుంచి 99. 3 నాళ్ళ 12, 3 మూళ్ళ 99. చక్కగా నీట్గా ఫార్ములా రాస్తారు. ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. n మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 4 నుంచి 33 ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. మనము నంబర్ కౌంటింగ్లో ఈ ప్రాబ్లమ్స్ చూసాము. 3 నాళ్ళ 12, 3 33ల 99. 33 మైనస్ 4 ప్లస్ 1 30 టర్మ్స్ ఉన్నాయి. 30/2 ఇంటూ 12 ప్లస్ 99. 30/2 ఇంటూ 12 ప్లస్ 99 15 ఇంటూ, సో ఇదేమవుతుంది 30/2 ఇంటూ 111. ఆర్ యు ఆల్ విత్ మీ? దీని నుంచి మీకు ఆన్సర్ వస్తుంది. 2 15s are 15 ఇంటూ 111. 15 ఇంటూ 111 వేస్తే 15 1s are 15, 1665. 1665 ఇది మీకు రైట్. అనిల్ నాయర్ స్టూడెంట్స్కి నచ్చని మెథడ్ ఇదేంటి సార్? అన్ని ఫార్ములాలు SN = n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. రైట్, ఒకసారి నేను ప్రతిసారి మీకు చెప్పాను సార్, ఏ లెక్క చేసినా కానీ ఫస్ట్ లెక్కని అర్థం చేసుకోవాలి. లెక్కని అర్థం చేసుకోకుండా బండగా ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు లెక్కలొచ్చు అని మీరు అనుకుంటే మీరు ఒక భ్రమలో ఉన్నారు. అదే అద్భుతమైన కోర్స్ అని మీరు అనుకుంటే మీ అంత అమాయకులు లేరు. క్వశ్చన్ చదువుతాం. 3 చే భాగింపబడే రెండంకెల సహజ సంఖ్యలు. రెండంకెల సహజ సంఖ్యలు 3తో భాగింపబడాలి అంటే అన్ని నంబర్లు 3 చే భాగింపబడాలి. సో అన్ని నంబర్లు 3తో భాగింపబడి దాన్ని కూడితే ఆన్సర్ కూడా 3 తోటి భాగింపబడాలి. 5 + 6 11, 13 14. ఇది 3 తోటి భాగింపబడట్లేదు, ఇది 3 తోటి భాగింపబడట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? క్లియర్? నెక్స్ట్ వన్ రైట్. 3 నుంచి 33 వరకు మొత్తం 30 నంబర్లు ఉన్నాయి. మొత్తము 30 నంబర్లు ఉన్నాయి. 30 నంబర్లు ఉన్నాయి. రైట్, ఆ 30 నంబర్లను మనం ఎలా చేస్తాం సార్? ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ప్లస్ లాస్ట్, సెకండ్ ప్లస్ సెకండ్ లాస్ట్, 30 నంబర్లు. ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్, రైట్, సెకండ్ నంబర్ ప్లస్ సెకండ్ లాస్ట్ నంబర్, నంబర్ సేమ్ అవుతుంది. అంటే ఆన్సర్ 15 మల్టిపుల్ అయి ఉండాలి. 15 మల్టిపుల్ అయి ఉండాలి అంటే ఆన్సర్లో 5 రావాలి. అయిపోయింది ఆన్సర్ 1665. ఆన్సర్ 1665. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏం క్యాల్కులేషన్లు ఏమీ అవసరం లేదు సార్. 12, 15, రైట్, 18 అండ్ సో ఆన్ అప్ టు 99. మళ్ళీ చూడండి సార్, 12, 15, 18 అండ్ సో ఆన్ అప్ టు 99. మొత్తం ఎన్ని నంబర్లు ఉన్నాయి సార్? మొత్తం ఎన్ని నంబర్లు ఉన్నాయి ఒకసారి మీరే చెప్పండి సార్. 3 నాళ్ళ 12 నుంచి 3 33ల 99. మొత్తము 30 నంబర్లు ఉన్నాయి. 30. ఇదేమో సరి సంఖ్య, ఇదేమో బేసి సంఖ్య. బేసి ప్లస్ సరి, ఇదేమో బేసి, మళ్ళీ 2 బేసి. అట్లా 15 బేసీలను కూడితే నాకు వచ్చేది బేసి సంఖ్య, నాకు వచ్చేది బేసి సంఖ్య. ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య. తీసేసాయి. ఓన్లీ ఒకటే ఒక ఆన్సర్ ఉన్నది, 1665. ఇది కూడా 5 నుంచి 10 సెకండ్లో ఆన్సర్ అయిపోతుంది. ఇది కూడా 5 నుంచి 10 సెకండ్లో ఆన్సర్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 అంకెల సంఖ్యలు ఉన్నాయి, అది 3 తోటి భాగింపబడాలి. ప్రతి ఒక్క నంబర్ 3 తోటి డివైడ్ అవుతుంది. ప్రతి ఒక్క నంబర్ 3 తోటి డివైడ్ అవుతే అన్నీ కూడితే 2 నంబర్లు 3తో
డివైడ్ అయ్యేటి యాడ్ చేయండి, కూడండి. 3 + 6 9. 3 నంబర్లు కూడండి. 3 + 6 + 9 అది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. అంటే ప్రతి సంఖ్య 3తో భాగింపబడుతుంది. అన్నిటినీ కూడుతున్నాను కాబట్టి ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. కాబట్టి ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 6 + 5 11. 11 + 2 13. 13 + 1 14. 14 3 తోటి డివైడ్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇది తప్పు. మళ్ళీ 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 12 15 18 99. 3 4 12 నుంచి 3 33 99 వరకు మొత్తం నాకు 30 సంఖ్యలను కూడుతున్నాను. 30 సంఖ్యలను కూడుతున్నాను. బేసి ప్లస్ సరి. ఫస్ట్ 2 సంఖ్యలు బేసి ప్లస్ సరి బేసి, మళ్ళీ 2 బేసి, మళ్ళీ 2 బేసి. అంటే మొత్తం నాకు 30 నంబర్లు ఉన్నాయి. ఫస్ట్ 2 నంబర్లు తీసుకుంటే కూడితే బేసి, నెక్స్ట్ 2 నంబర్లు తీసుకుంటే బేసి, అట్లా 15 బేసిలు వస్తాయి. 15 బేసిలను కూడితే నాకు వచ్చేది బేసి సంఖ్య. ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య. అవుట్. ఆన్సర్ ఈజ్ 1600. రైట్. 1665.